ప్రెస్ పార్టీ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండాలో ప్రధాన అంశం ఏంటంటే, ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి ఘోరాలు ఇంకెక్కడా జరగడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం అనేది ఒక భయం, ఓ భూతం కింద. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఏ రోగం తగ్గదు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం మూలంగా ఏ ఉపయోగం లేదు అనే ఒక మైండ్ సెట్కి ప్రజల్ని అలవాటు చేశారు. ఎందుకంటే అక్కడ వైద్యం నీరుగార్చారు, అలాగే దాని ప్రభావం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పెరగడం మొదలెట్టినాయి. నిజానికి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ క్వాలిఫైడ్ ఉన్నారో లేదో తెలియదు. హోమియోపతి డాక్టర్సు, లేదంటే హెర్బల్ డాక్టర్సు, లేదు ఫిజియోథెరపిస్టులు కూడా కొంతమంది చైనా సర్టిఫికెట్లతో కూడా ఐసీయూ బ్లాక్ల్లో వాళ్ళే ట్రీట్ చేస్తున్నారు. అసలు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెల్త్ డిపార్ట్మెంట్కి ఒకసారి రాసాం. ఏమిటి, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర బయట ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ మీ హాస్పిటల్స్లో ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఫోన్ నెంబర్సు ఖచ్చితంగా డిస్ప్లే చేయమని అన్నాం. ఎందుకంటే లోపల ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఒకలో, మేనేజ్మెంట్ ఒకలో, ఆ ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్స్కి అర్హత లేదు. చిన్న చిన్న కారణాలకు కూడా చచ్చిపోతున్నారు. అసలు హాస్పిటల్స్లో రాస్తున్నటువంటి మందులు ఏ రోగికి కూడా రోగం తగ్గకపోగా కాలక్రమంగా నెమ్మదిగా వాళ్ళు రాసినటువంటి మందులు వాడుతూ ఉంటే మరో కొత్త జబ్బులు వస్తున్నాయి. అలాగే టెస్టులు కూడా మాకు ఒక సర్వే రిపోర్టు నేను ఈ మధ్యకాలంలో చదివాను. సుమారు భారతదేశంలో 1,00,000కు పైగా ల్యాబ్ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయట. అందులో 1000కి మాత్రమే గుర్తింపు ఉందట, 1000 మాత్రమే క్వాలిఫైడ్. అంటే మిగతా అన్ని బోగస్ సర్టిఫికెట్లు. వాళ్ళెవరికి కూడా ఇక్కడ ప్రతి జిల్లాలోని డిఎంఎన్హెచ్ఓ ఈ అవినీతిని అడుక్కుంటూ ప్రజలను మోసం చేస్తుంది. డిఎంఎన్హెచ్ఓ ప్రతి మోసపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆసుపత్రులన్నిటికీ కూడా కొమ్ము కాస్తి వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము అడుక్కుంటూ ప్రజల అనారోగ్యాలకు కారణం అవుతుంది. అలాగే నిబంధనలకి అనుగుణంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఉండదు. వాళ్ళు రాసే మందులు కాలం చెల్లినటువంటి మందులు. అలాగే ఫార్మాసిటికల్ కంపెనీలు కూడా ఏ డ్రగ్ వాడుతుంది, ఆ డ్రగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాలక్రమంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ మందులు వాడితే సివియర్గా రొంప ఉందని వెళ్తే హెడ్ఏక్ ఉందని వెళ్తే ఆ మందులు వాడుతుంటే 6 నెలల కిడ్నీల మీద చూపిస్తుంది, 6 నెలలకి లివర్ మీద చూపిస్తుంది. టెస్టులు అన్నీ చేస్తున్నారు. ఆ టెస్టుల వల్ల ఏమీ ఉపయోగం ఉండడం లేదు. ఒకప్పుడు చక్కగా కనుబొమ్మ చూసి వైద్యం చేసేటటువంటి డాక్టర్లని ఈ